హరే కృష్ణ, జై జగన్నాథ్. మన శ్రీ జగన్నాథ లీలామృతంలో భాగంగా ఈరోజు మనము 3వ భాగాన్ని చర్చించుకోబోతూ ఉన్నాము. ఇప్పటివరకు కూడా మనము జగన్నాథ స్వాముల వారికి అంత అద్భుతమైన అలౌకికమైన రూపం ఎలా వచ్చింది అనేది మొదటి భాగంలోను, మరియు స్వామి పతిత పావన రూపంలో సింహద్వారం ప్రారంభంలోనే దర్శనమిస్తున్నారు, ఆ రూపం ఎలా వచ్చింది, అక్కడ ఎలా ప్రతిష్ఠితమయ్యారు అని రెండో భాగంలోనూ చెప్పుకున్నాము. ఇప్పుడు ఈరోజు 3వ భాగంలో మనము జగన్నాథుల వారి యొక్క ఒక ప్రత్యేకమైన లీలను ప్రస్తుతిస్తూ ఉన్నాము. దీని పేరు శ్రీ జగన్నాథ గర్వగంజన లీల. ఎవరైతే గర్వంతో విర్రవీగుతూ ఉంటారో, భక్తులకు అపరాధం చేస్తూ ఉంటారో, వారి గర్వాన్ని ఆయన అణిచివేస్తారు. అందులో భాగంగానే చక్కటి కథ ఒకటి ఈరోజు మనం విందామండి. హైదరాబాద్ మహానగరంలో ఒక 120 సంవత్సరాల క్రితం జగత్ సేఠ్ అని ఒక పెద్ద వ్యాపారస్తుడు ఉండేవాడు. ఈయన ఆ కాలంలోనే, అంటే 120-130 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు, ఆ కాలంలోనే ఈయన కోటీశ్వరుడు. అంత ధనం ఉండేది ఈయన దగ్గర. ధనం వచ్చిన తర్వాత ధనంతో పాటు కాస్త మదం, గర్వం కూడా వచ్చింది. కానీ ఈయన జగన్నాథుల వారి యొక్క చక్కటి భక్తుడు అని ఎప్పుడైతే డబ్బులు వచ్చాయో కాస్త మదం కూడా రావడం మొదలు పెట్టిందనమాట. ఒకసారి ఈయన పూరి జగన్నాథ ధామానికి వెళ్ళారు స్వామి దర్శనం చేసుకోవడానికి, సకుటుంబ సపరివార సమేతంగా అందరితో పాటుగా వెళ్ళి. ఎలా వెళ్ళారు? ఆయన వేషధారణ ఎలా ఉంది? ఒక రాజులాగా, గొప్ప వ్యక్తిలాగా అలంకరించుకున్నారు, పట్టు వస్త్రాలు వేసుకున్నారు. ఒక రాజుగారు వెళ్తే ఎలా ఉంటుందో అలా పెద్ద టీవీతో, చాలామంది మంది మార్బలంతో, సేవకులతో తన హోదాని అందరికీ చూపించుకునేలా గొప్పగా అక్కడికి వెళ్ళారు. అందరి ముందు వెళ్ళి తన కుటుంబ సభ్యులందరి ముందు కూడా తన హోదాని చూపించుకోవడానికి ఆయన ఏం చేశాడు అంటే, ఒక పండా దగ్గరికి వెళ్ళి చెప్పారు. పండాలు అంటే జగన్నాథుల వారి యొక్క పూజారులు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా, జగన్నాథ స్వాముల వారికి రోజు మీరు భోగాన్ని సమర్పిస్తారు కదా అంటే ఆయన అన్నారు, అవునండి అన్నారు. ఎన్ని రకరకాల ఆహార పదార్థాలు మీరు సమర్పిస్తారు, అయితే నాదొక ప్రత్యేకమైన కోరిక ఉంది ఈరోజు అని అడిగాడు. ఆ పండ అమాయకంగా, చెప్పండి స్వామి అన్నారు. ఈ జగత్ సేఠ్ ఏమన్నారంటే చాలా గర్వంతో, నేను మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, ఇప్పుడు మీరు 1,00,000 రూపాయల భోగాన్ని మీరు స్వామికి ఈరోజు సమర్పించాలి అన్నారు. అయితే ఆయన ఇప్పుడే కనుక్కుంటానండి అని లోపలికి వెళ్ళి ఇక ప్రధాన అర్చకులతో మాట్లాడి బయటకు వచ్చి, స్వామి 1,00,000 రూపాయలు మీరు స్వామికి విరాళంగా ఇస్తున్నారు, భోగం సమర్పించడానికి అంతా బాగుంది, ఆ 1,00,000 రూపాయల మొత్తం కూడా ఒకే రోజు స్వామికి భోగంగా సమర్పించడం కుదరదు. ఎందుకు అంటే ఆ కాలంలో యొక్క స్వచ్ఛమైన ఆవు పాలు లీటరు 4 పైసలు, స్వచ్ఛమైన ఆవు నెయ్యి కేజీ కేవలం 50 పైసలు. అది కాకుండా స్వామికి నచ్చిన వెన్న, చక్కెర, ఇవన్నీ కూడా చాలా చౌక పదార్థాలు. ఎంత కష్టపడి పెద్ద కొండంత ఆహార పదార్థాలను స్వామికి భోగంగా సమర్పించాలనుకున్నా సరే 1,00,000 రూపాయలు అదే రోజు ఖర్చు పెట్టడం అనేది అసాధ్యం. ఈ విషయాలన్నీ విన్న అక్కడ పాండాలు, పూజారులు అందరూ కూడా ముక్కున వేలేసుకొని ఏంటి సమస్య అనుకున్నారు. ఆయన మాత్రం సస్సేమిరా, లేదు, ఈరోజు నా కళ్ళ ముందే మీరు అర్పించాలి, రేపు ప్రాతకాలంలోనే నేను వెళ్ళిపోతూ ఉన్నాను, ఈరోజు మీరు అర్పించకపోతే నేను డబ్బులు ఇవ్వలేను అని అనడంతో వాళ్ళందరూ కాస్త బాధపడ్డారు, కలత చెందారు కూడా. ఇది జగన్నాథ స్వామికి ఖచ్చితంగా అవమానమే. స్వామి జగత్తుకే నాథుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయనకు సాధ్యం కానిది ఏముంటుంది? ఆయన సన్నిధికి వచ్చి ఈయన గర్వంతో మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా ఇది జగన్నాథ స్వామినే అడగాలి మనము అని తీర్మానించుకొని అప్పుడు అందరూ కూడా ప్రధాన పూజారిని విన్నవించుకున్నారు. అప్పుడు ప్రధాన పూజారి స్వామి వద్దకు వెళ్ళి సమస్యను ప్రస్తుతించి, స్వామి దీన్ని నీవే తేల్చాలి, ఈ వ్యక్తి ఈరోజే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలంటూ ఉన్నారు, ఇది ఎలా సాధ్యం, దయచేసి నీవు సెలవు అని అక్కడే వెళ్ళి పడుకున్నాడు. కాసేపు అయ్యాక స్వామి ఆ ప్రధాన అర్చకుడి కల్లో వచ్చి ఈ విధంగా అద్భుతంగా బదులిచ్చారు. ప్రియమైన భక్త, నీవు కలత చెందకు, ఆ జగత్ సేఠ్ గర్వంతో విర్రవీగుతూ ఉన్నాడు, ధనమదంతో తనకు కాస్త పొగరెక్కింది, నా భక్తుల్నే తను అవమానిస్తూ ఉన్నారు, నా సన్నిధికి వచ్చి నా భక్తులకే సవాల్ విసురుతూ ఉన్నాడు, కాబట్టి మీరేం బాధపడకండి అంటే అప్పుడు ప్రియభక్తుడు ఆయన
ప్రధాన అర్చకుడు కల్లోనే అడుగుతున్నారు స్వామిని, ఏం చేయమంటారు స్వామి అంటే జగన్నాథుల వారు అన్నారు, సరే తన దగ్గరికి వెళ్ళి అడగండి, నాకు ఒక తాంబూలాన్ని అర్పించమని చెప్పండి అన్నారు. అప్పుడు ఆ ప్రధాన అర్చకుల వారు స్వామిని అమాయకంగా అడుగుతూ ఉన్నారు, స్వామి కొండంత ఆహార రాశిని మీకు ఈరోజు భోగంగా సమర్పించినా సరే అది 1,00,000 రూపాయలు అవ్వదు, మీరేంటి స్వామి చిన్న తాంబూలం అడుగుతున్నారు అన్నారు. అప్పుడు స్వామి చిద్విలాసం చిందిస్తూ, ఒక్క తాంబూలమే సరిపోతుంది, ఎందుకంటే ఆ తాంబూలం మీద ఒక ప్రత్యేకమైన ఆహార పదార్థాన్ని అద్దాలి, అప్పుడు అది నాకు కావాలి అన్నారు. అదేంటో స్వామి సెలవివ్వగానే ప్రధాన అర్చకులి మొహం మీద చిరునవ్వు వెరిసింది. తను అప్పుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో స్వప్నం అయిపోగానే మేల్కొని బయటకు వచ్చి ఆ ఒక పాండాను పిలిచి చెప్పారు, జగత్ సేఠ్ గారిని రమ్మని చెప్పండి, ఆయనతో మాట్లాడాలి అన్నారు. ఆ ఆవరణలోనే కుటుంబ సభ్యులతో కూర్చుని ఉన్న జగత్ సేఠ్ అక్కడికి వెంటనే ఉత్సాహంతో వచ్చి, ఏ విధంగా వీరు నా 1,00,000 రూపాయలు ఈరోజు ఒక్కరోజు భోగానికే ఖర్చు పెడతారు అని ఆయన ఉత్సాహంతో వచ్చేసారు. ఆయన వచ్చి రాగానే ప్రధాన అర్చకుల వారు ఆయనకి చెప్పారు, స్వామి మీరు ఈరోజే స్వామివారికి 1,00,000 రూపాయల విలువైన ఆహార పదార్థాలను భోగంగా సమర్పించాలనుకుంటున్నారు, అయితే ఇప్పుడు మేము స్వామిని అడిగాము, స్వామి చిన్న తాంబూలం ఇస్తే సరిపోతుందన్నారు అన్నాడు. వెంటనే జగత్ సేఠ్ నవ్వి, మీరు నాతో హాస్యం ఆడుతున్నారు, చిన్న తాంబూలం అయితే 1 పైసాలో అయిపోతుంది కదా అన్నారు. అప్పుడు ఆయన అన్నారు, ఏమీ లేదండి, సాధారణంగా ఆ యొక్క తాంబూలం మీద నిమ్మ నీరు మేము అద్దె ఇస్తాము స్వామివారికి, కానీ మీరు దానికి బదులు గజమోతి అంటే ఏనుగు తల్లో అరుదుగా పెరిగే ఒక ముత్యం అనేది ఉంటుంది, ఆ పొడిని అద్దె ఇవ్వండి చాలు అన్నారు. వెంటనే ఎప్పుడైతే ఈ యొక్క వార్త విన్నాడో జగత్ సేఠ్ ఆయనకు పిడుగు పడినట్లు అయిపోయింది. ఎందుకంటే గజమోతి అంటే ఏనుగు తల్లో పెరిగే ముత్యం అనేది చాలా అరుదైనది. ఇప్పుడు ఏనుగు తల్లో పెరిగే ముత్యాలను కొన్ని తీసుకొచ్చి వాటిని పొడి చేసి ఆ పొడిని తాంబూలం మీద అద్ది స్వామికి సమర్పించాలన్నది ప్రతిపాదన. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు చెప్పండి? ఆయన 1,000 ఏనుగులు కొని వాటిని అన్నిటినీ చంపి ఆ మెల్లో చూస్తే కూడా 1-2 దొరుకుతాయో లేదో కూడా తెలియదు. అంటే తను గొప్పగా గర్వంతో 1,00,000 రూపాయల ఆహార పదార్థాలను ఈరోజే సమర్పించాలి స్వామికి భోగంగా అని ప్రతిపాదించాడు. కానీ దానికి బదులుగా తన భక్తులను రక్షించడానికి, భక్తుల యొక్క ఇక్కట్లు తీర్చడానికి స్వామి ఏం బదులిచ్చాడు? నాకు 1,00,000 రూపాయల ఆహార పదార్థాలు ఎందుకు నాయన, చిన్న తాంబూలం ఇస్తే సరిపోతుంది అన్నారు. అంటే తానిప్పుడు చిన్న తాంబూలం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాడు. తనకిప్పుడు అర్థమైపోయింది జగన్నాథుల వారు తనలో ఉన్న గర్వాన్ని అంచడానికి ఈ ప్రతిపాదన చేశారు అని. వెంటనే తను అదే ఆవరణలో ఉన్న ఒక గదిలోకి వెళ్ళి ఆడంబరంగా ఉన్న తన వస్త్రాలంకరణ అంతా తీసివేసి జగన్నాథునికి ఒక సేవకునిలాగా, ఒక పని మనిషిలాగా, వైష్ణవులందరికీ కూడా ఒక సేవకునిలాగా బట్టలు కట్టుకొని చాలా ప్రధాన అర్చకుల వారి ముందుకు వచ్చి చేతులు కట్టుకొని, నేను ఎంతో గొప్పవాణ్ణి అనుకున్నాను, కానీ జగన్నాథుల వారు నా గర్వాన్ని అణిచారు, మీరందరినీ ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి అని ఈ యొక్క శ్లోకం చెప్పాడు. జన్మైశ్వర్య శృత శ్రీబిర్ ఏదమానమదప్పుమాన్ నైవార్హత్యాభిదాతుం వై త్వామకించన గోచరం. ఇది శ్రీమద్ భాగవతంలో కుంతి మహారాణి 1వ స్కందం 8వ అధ్యాయంలో తను శ్రీకృష్ణ భగవానికి చేసిన ప్రార్థన. తను ఏం చెప్తున్నారు అంటే, స్వామి నీ యొక్క శుద్ధ భక్తులు నిన్నే వాళ్ళు ఆస్తిగా భావించి వారికి ఇంకేమీ ఉండదు, నువ్వు తప్ప వారి దగ్గర ఇంకే సొత్తు ఉండదు, వారు ఖచ్చితంగా నిన్ను చూడగలుగుతారు, నీ శరణు పొందగలుగుతారు. కానీ ఎవరైతే గొప్ప పుట్టుక, జన్మ అంటే గొప్ప పుట్టుక, ఐశ్వర్య అంటే చాలా ధనం కలిగిన వారు, శృత అంటే గొప్ప పాండిత్యం కలిగిన వారు, జన్మైశ్వర్య శృత శ్రీబి, శ్రీ అంటే ఈ యొక్క చక్కటి సౌందర్యాన్ని కలిగిన వారు, ఈ 4 వ్యక్తులు కూడా నీ యొక్క శరణు పొందడం చాలా కష్టము. వాళ్ళు ఈ 4 విషయాలు, ఈ 4 భౌతిక విషయాల శరణు పొందుతారు, నీ శరణు పొందడం కష్టమని కుంతి మహారాణి అక్కడ సెలవిచ్చారు. ఆ విషయాన్ని నేను ఇక్కడ గుర్తు చేస్తూ, నేను కూడా ధనాన్ని శరణు పొందాను, జగన్నాథ స్వాముల వారి శరణు పొందడానికి బదులుగా నా ధనాన్ని శరణు పొంది
గర్వంతో విర్రవీగాను, దయచేసి నన్ను క్షమించండి అని తన కుటుంబ సభ్యులందరి ముందు కూడా జగన్నాథ స్వాముల వారికి చక్కగా సేవలు చేసి ఆనందంతో అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్కు పయనమయ్యాడు. ఈ విధంగా జగన్నాథుల వారు గర్వగంజనులుగా ప్రసిద్ధి పొందారు. అంటే తన భక్తుల హృదయాల్లో వచ్చే గర్వాన్ని మాత్రమే కాకుండా భక్తులకు గర్వంతో విర్రవీగుతూ అపరాధం చేసే ఇతర వ్యక్తుల గర్వాన్ని కూడా ఎలా అణచాలో ఆయనకు తెలుసు. ఈ యొక్క లీల విన్న అందరూ కూడా ఖచ్చితంగా ఈరోజు చాలా ఆనందాన్ని పొందారని ఆశిస్తూ 4వ భాగంలో మరో చక్కటి లీలను మీ ముందుకు తీసుకొస్తామని మీకు ప్రమాణం చేస్తూ ఇంతటితో ఈ లీలను విరమిస్తూ ఉన్నామండి. ధన్యవాదాలు. హరే కృష్ణ. జై జగన్నాథ్. శ్రీల ప్రభుపాద్కి జై.